హాయ్ వ్యూవర్స్, సీజ్ ద షిప్ అని నిన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అన్నాడో ఆ వీడియో మొత్తం వైరల్ అయింది. మనం కూడా వీడియోలు ఇచ్చాం. అయితే ఆ షిప్ సీజ్ చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్కి లేదంట. ఎవరికి ఉంటుంది? అది కస్టమ్స్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఈ కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేయొచ్చా? ఎప్పుడు సీజ్ చేయాలి? అందులో మాదక ద్రవ్యాలు ఉంటాయి, స్మగుల్డ్ గూడ్స్ ఉంటాయి. అందులో ఏముంది? బియ్యం. ఆ బియ్యంలో కూడా అది మొత్తం కెపాసిటీ స్టెల్లా ఎల్ పనామా ఆ కెపాసిటీ షిప్ది 52,000 టన్నుల బియ్యం. అందులో ఇప్పుడు 38,000 టన్నులు ఉన్నాయి. అందులో 640 టన్నులు రేషన్ బియ్యం అన్నారు. ఇది కూడా కొద్ది రోజుల క్రితం ఆల్రెడీ పౌర సరఫరాల శాఖ వారు పట్టుకున్న బియ్యంలోనే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి రిలీజ్ చేసుకున్న బియ్యమే అది అని చెప్పేసి అన్నారు. మొత్తం ఈ బియ్యం సప్లై చేసే దానికి సంబంధించి 16 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు సంబంధించి బిల్లులు, ట్యాక్సులు కట్టినవి అన్నీ కూడా ఉన్నాయని పడినారు. అటువంటి మరి ఎలా సీజ్ చేస్తారు అనేది మెయిన్ క్వశ్చన్ మార్క్. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ రైస్, అది రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ చేయకూడదు. ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారో అది ప్రజలకు పంచేది. అది ప్రభుత్వం వచ్చేసి 40 రూపాయలు దాదాపు వెచ్చించి పేద ప్రజలకు ఇస్తూ ఉంటారు. రూపాయికి 2 రూపాయలకి అది ఉచితంగా. అది మీరు ఏదో ఒక విధంగా బ్లాక్ మార్కెట్లో కొని చివరికి మీరు విదేశాలకి 70 రూపాయలకి అలా ఎక్స్పోర్ట్ చేస్తే, 80 రూపాయలకి ఎక్స్పోర్ట్ చేస్తే నష్టపోయేది ఎవరు? ఆబ్వియస్గా మన గవర్నమెంటే. లాభపడేది ఎవరు? మధ్యలో దళారులు. సో ఎటువంటి అప్పుడు అది ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు అన్నది వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్. అయితే ఈ స్మగుల్డ్ గూడ్స్ అన్నప్పుడు కానీ షిప్లో రవాణా చేయనటువంటి వస్తువులలో కానీ బియ్యం లేవు. పీడిఎస్ బియ్యం అయినా, పోర్ట్ఫోర్డ్ రైస్ అయినా, నార్మల్ బియ్యం అయినా అవి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నీకు ప్రాపర్గా బిల్స్ ఉంటే చాలు. సో దాన్ని సీజ్ చేయలేరు. అయితే ప్రజెంట్ అక్కడ పెంగళ సమేత తుఫాన్ నడుస్తుంది కదా, దానివల్ల సముద్రం అల్లకల్లంగా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ డేర్ చేసి వెళ్ళాడు. ఓకే, అయితే షిప్ని ఏం చేయగలుగుతారంటే వీళ్ళు ఆ తుఫాన్ అయ్యేంత వరకు దానిలో బియ్యం లోడ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. ఆ కొద్ది రోజుల మంది దాన్ని ఉంచగలుగుతారు. ఈలోపు ఒకవేళ పౌర సరఫరాల శాఖ వాళ్ళు అడ్మిరాలిటీ కోర్ట్ అని ఉంటుంది. ఇదేంటంటే మ్యారిటైమ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, సముద్రానికి సంబంధించిన మ్యారిటైమ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కోర్టు డీల్ చేసేది. ఈ కోర్టు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అమరావతిలో ఉంది. సో ఇప్పుడు ఏంటి విషయం? వాళ్ళు ఈ కోర్టుకి అప్రోచ్ అవ్వాలి. దెన్ ఆ కోర్టు నుంచి ఆర్డర్స్ రావాలి. ఆ ఆర్డర్స్ వచ్చేసి కస్టమ్స్ వాళ్ళకి వెళ్ళాలి. అప్పుడు ఆ కస్టమ్స్ వాళ్ళు చూసేసి అప్పుడు ఆ షిప్ను ఆపుతారు. ఆ రేంజ్లో ఉందా సిచ్యువేషన్ ఎక్కడంటే అలా కనిపించట్లా. సో కాబట్టి షిప్ని సీజ్ చేయలేరు. బట్ ఈలోపు ఎలా ఉంచున్నారు ఏంటి అంటే, ఈ షిప్పింగ్ ఏజెంట్స్ ఉంటారు కదా, వారు వచ్చేసి కొంత డబ్బు ఏదైతే ఆ షిప్ ఉందో ఇక్కడికి వచ్చింది మా ఏరియాకి, ఈ పోర్ట్కి, దీన్ని వినియోగించుకున్నారు కాబట్టి ట్యాక్స్ కట్టాలి, కొంత బిల్లు కట్టాలి. ఈ బిల్ అన్నప్పుడు ఈ షిప్పింగ్ ఛార్జీలు అంటే అనుకోవచ్చు ఆ వచ్చినందుకు, లైక్ ఈ వేలు. దెన్ ఇలా అన్ని కరెక్ట్గా ఉన్నదో చూపించేస్తారు. అప్పుడు నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ నో డ్యూ అయితే ప్రజెంట్ ఇవ్వలేదంట. ఆల్రెడీ డబ్బులు కట్టారు, అంత క్లారిటీగా ఉంది కదా, క్లియర్గా ఉంది కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు ఏంటంటే ఆ లోడు తేడాగా ఉంది, ఆగండి అయ్య బాబు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈలోపు మాజీ మంత్రి కన్నబాబు, ఎవరు వైసీపీ హయాంలో ఉండే, ఫస్ట్ ప్రజారాజ్యం ద్వారా వచ్చినాడు, ఈనాడు సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ ఆయన. సో ఇప్పుడు విషయం ఏంటి? ఆయన ఏమంటున్నాడు, పవన్ కళ్యాణ్ని కూడా రానియకుండా ఇన్ని రోజులు అక్కడ ఆపారు అంటే, ఆడకు వచ్చిన తర్వాత షిప్ దాకా కూడా వెళ్ళనీయకుండా ఆయన ఇబ్బంది పెట్టారంటే ఎవరు ఆ శక్తి, ఎవరు ఆ బడా వ్యక్తి అంటున్నాడు. అది కూడా తెలియాలి. సో అంత పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా షిప్ని సీజ్ చేయడం అయ్యేది కాదు. దట్టు అక్కడ వచ్చే స్మగుల్డ్ గుడ్స్ కాదు, అన్ని కరెక్ట్గానే ఉన్నాయి అంటున్నారు. ఇన్ కేసు అటు ఇటు అక్రమాలు ఏమైనా అటు ఇటు కనుక ఉంటే ఫైన్ వేయడమో లేదంటే ఆ బియ్యం నుంచి మిగతా పంపడం ఏదో చేస్తారు. షిప్ అయితే సీజ్ చేసే అవకాశం కనిపించట్లేదు ఇక్కడ. అండ్ ప్రాసెస్ కూడా చాలా లెంతీ ప్రాసెస్లా ఉంది. అండ్ ఫైనల్లీ షిప్ అయితే వెళ్ళక తప్పదు. ఈలోపు ఓన్లీ ఈ పీడిఎస్ బియ్యం ఏమైతున్నాయో దీనికి సంబంధించిన కరెక్ట్గా క్రాస్ చెక్ చేసుకొని పంపడం, లేదంటే వాటిని దించేసి మిగతా బియ్యంతో మళ్ళీ పంపడం అయితే జరుగుతుంది.